అటుకుల తాటి బెల్లం లడ్డు. అటుకులు అంటే సాధారణమైన అటుకులు కాదు, నేను ఏం తీసుకుంటాననేది చెప్తాను మీకు. అటుకులు అలాగే తాటి బెల్లం, మామూలు బెల్లం కూడా కాదు, తాటి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అలా అన్ని వయసుల వారికి చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట, ఆరోగ్యపరంగాను అలాగే రుచిపరంగాను కూడా. మరి ముందుగా అటుకుల తాటి బెల్లం లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అటుకుల తాటి బెల్లం లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, గోధుమ అటుకులు 1 కప్పు, తాటి బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అటుకుల తాటి బెల్లం లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు కూడా అమృతం కార్యక్రమంలో సాధ్యమైనంత వరకు చాలా సాత్వికంగా, ఆరోగ్యం ఎందులో ఎక్కువ శాతం ఉంటుందో అది మాత్రమే ఎక్కువగా ఎంచుకొని చేస్తూ ఉంటాం. మరి అందులో భాగంగా అటుకుల కన్నా మిన్నగా ఏది ఉంటుంది అని ఆలోచిస్తే కనుక మనకు గోధుమ అటుకులు అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది పెద్దవాళ్లకు, పిల్లలకు, ఏ వయసు వారికైనా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే ఒక బద్ధకం అనేది ఉండదు. అంటే మనకు బియ్యానికి సంబంధించి, వైట్ రైస్, వీటికి సంబంధించి ఏదైనా తీసుకున్నప్పుడు వెంటనే ఒక చిరు బద్ధకం వచ్చేస్తుంది. 1 గంట వరకు ఏం చేయబుద్ధి కాదు. అలా కాకుండా గోధుమ అలాగే చిరుధాన్యాలు ఇటువంటి వాటితో ఏదైనా కలిపి తీసుకుంటే మనకు ఎనర్జీ అనేది డ్రాప్ అవ్వదు. ఆ శక్తి అనేది అలాగే చాలా గంటల వరకు రీటైన్ అవుతుంది. ఒక బద్ధకం అనేది కూడా ఉండదు. అందుకే ఏంటంటే నేను గోధుమ అటుకులు తీసుకోవడం జరిగింది. గోధుమ అటుకులు మీకు సాధారణంగా చక్కగా బయట దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు, కొత్తగా ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. గోధుమ అటుకుల్లో చాలా మంచి బి కాంప్లెక్స్ ఉంటుంది. కొంతమందికి బి విటమిన్ బాగా తక్కువగా ఉంటుంది. అందరూ అనుకుంటారు విటమిన్ డి, బి12 ఇవి మాత్రమే ముఖ్యమని. బి కాంప్లెక్స్ అంటే బి విటమిన్స్, బిలో చాలా రకాలు ఉంటాయి, అవి కూడా చాలా చాలా ముఖ్యం. ఇందులో బి కాంప్లెక్స్ అనేది చాలా మెండుగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల మనకు ఒంట్లో కొవ్వు శాతం కూడా తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతాం. అంటే ఈ అటుకులను మనము తీసుకునేటప్పుడు ఉప్మా లాగా చేసుకోవచ్చు. దాంతో రకరకాల వంటలు, బోల్డ్ రకాల వంటలు, మా అమృతం చూస్తుంటే మీకు బోల్డ్ తెలుస్తాయి. ఇలా గోధుమ అటుకుల్లో మంచి ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, తర్వాత ఐరన్ ఉంటుంది. అందుకు పిల్లలకి ఎంత మంచిది చూసారా. ముఖ్యంగా లడ్డూ దీంతో ఎందుకు చేస్తున్నాను అంటే తాటి బెల్లంతో కలిపి, ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు, ఇంకొన్ని రోజుల్లో స్కూల్ మొదలవుతుంది అనుకోండి, అది వేరే విషయము. ఏదైనా కూడా సాయంత్రం పూట వాళ్ళకి ఏదైనా తినాలి, చిరుతిండ్లు తినాలి అనిపిస్తూ ఉంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత. అలాంటప్పుడు ఇటువంటి లడ్డూలు తయారు చేసి మనం ఇంట్లో ఒక చక్కగా బాక్స్లో, టైట్ బాక్స్లో పెట్టుకున్నట్టయితే 1 వారం రోజుల పాటు హాయిగా తినచ్చు. వాళ్ళకు ఒక మంచి ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే వాళ్ళకు కూడా తీయగా, రుచికరంగా, చాలా చాలా చాక్లెట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఈరోజు ఈ గోధుమ అటుకులు అలాగే తాటి బెల్లం పొడి ఈ రెండింటిని కలుపుకొని చక్కగా మనము ఒక లడ్డు తయారు చేసుకుంటున్నాం. అయితే దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే జీడిపప్పును నేతిలో వేయించేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నెయ్యి వేసేసుకుని జీడిపప్పును మాత్రం ఫస్ట్ వేయించేసుకుందాం. మీరు కిస్మిస్లు అలాంటివి కూడా వేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా ఎప్పటికప్పుడు పిల్లలున్న ఇంట్లో సిద్ధంగా పెట్టుకోవాలి. అలాగే మనకు ఈ తాటి బెల్లం కూడా జీర్ణశక్తికి చాలా బాగా ఉపయోగపడుతుంది, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, మంచి ఐరన్ ఉంటుంది. తర్వాత షుగర్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా తాటి బెల్లం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెయ్యి కాస్త కరిగిన తర్వాత జీడిపప్పును వేయించేసుకుందాం. ఇది వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే బాండీలో నెయ్యి కాస్తుంది కాబట్టి అంతకన్నా అవసరం లేదు, చూద్దాము. ఇప్పుడు ఇదే బాండీలో మనము గోధుమ అటుకులు వేసేసుకుందాం. ఇవి కూడా కొంచెంగా వేయించేసుకుంటే సరిపోతుంది. అటుకులకు ఎక్కువ సమయం కూడా పట్టదు కాబట్టి కాస్త ఒక్కసారి మనకు ఆ పచ్చి వాసన, అది రా టేస్ట్ రాకుండా ఉండడానికి కాస్త వేయించేసుకుందాం. ఇది వేయించేసుకున్నాం చూసారా. ఎక్కువ కూడా అవసరం లేదండి, మళ్ళీ మాడిపోయేటట్టుగా అవసరం లేదు, ఎందుకంటే అటుకులు చాలా త్వరగా వేగిపోతాయి కూడా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీంతో యాక్చువల్గా మనం చుడువాలా కూడా తయారు చేసుకోవచ్చండి. మనము ఇది ఆఫ్ చేసేస్తున్నాను. ఇది 1-2 నిమిషాలు చల్లారిన తర్వాత చక్కగా రుబ్బుకొని ఒక పొడిలాగా సిద్ధం చేసుకుంటే లడ్డూలు కట్టుకోవడానికి మనకు సులువుగా ఉంటుందన్నమాట. మరి ముందుగా పొడి సిద్ధం చేసుకొని తెచ్చేస్తాను. చూసారు కదండి, ఇలా చక్కగా గోధుమ అటుకులు అలాగే జీడిపప్పు చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఇది పక్కన పెట్టేసుకుందాం కాసేపు.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తాటి బెల్లం పొడి తీసుకుంటే ఇంకొంచెం సులువుగా అయిపోతుంది వంట. లేదు అన్నా కూడా వేడికి తాటి బెల్లం కరగడం పెద్ద విషయం ఏం కాదు కాబట్టి మీరు ఏదైనా కూడా తీసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం మళ్ళీ ఇంకోసారి. ఇందులో కాస్త 1 కప్పు తాటి బెల్లం తీసుకుందాం. 1 కప్పు గోధుమ అటుకులు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు తాటి బెల్లం పొడి. ఇది ఎక్కువ తీపి కూడా ఉండదండి. తాటి బెల్లం ఎప్పుడూ కూడా ఓవర్ స్వీట్ అయితే అస్సలు ఉండదు. అలాగే తాటి బెల్లంలో క్యాన్సర్ నివారించడానికి చాలా మంచి పోషక విలువలు ఉంటాయన్నమాట. క్యాన్సర్ కణాలను తగ్గించేవి, అలా క్యాన్సర్కి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే గుండె సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా తాటి బెల్లం తీసుకుంటూ ఉండడం వల్ల చాలా బాగుంటుంది. అంటే వాళ్ళకనే కాదండి, జనరల్గా కూడా తాటి బెల్లము మనము చిన్న వయసు నుంచే, అంటే ఒక వయసు ఏదో ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మొదలు పెడదాం ఇలాంటివన్నీ అనుకోకుండా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఒక 30-35 నుంచే ఇలాంటివన్నీ కూడా మనము రోజూ కాకపోయినా కూడా వారానికి ఒక 2-3 సార్లు మాత్రం ఖచ్చితంగా చేయాలి. అప్పుడు ఏంటి అంటే ఒక 45 ఏళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. అలాగే ఇప్పుడు వాతావరణ మార్పిడి వల్ల చాలా మందికి శ్వాసకి సంబంధించిన ఇబ్బందులు, అంటే అలర్జీసు, దగ్గులు, తర్వాత జలుబులు, అడినాయిడ్స్ ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకు కూడా మనకు తాటి బెల్లం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ దగ్గు జలుబులు కేవలం శీతాకాలంలో మాత్రమే కాదండి, వేసవికాలంలో కూడా ఎక్కువైపోయాయి ఈ మధ్య. కొంచెం నీళ్లు పోద్దాం. ఇది ఒక్కసారి కలిపేసుకుంటే కొంచెం మనకి ఇలా పాకల్లాగా వస్తుంది. అంటే ఆ వేడికి కరిగిపోయింది అనుకోండి తాటి బెల్లము, కాకపోతే కొంచెం మనకు ఒక చిన్న లడ్డు కట్టుకోవడానికి ఇంకొంచెం ఈజీగా వస్తుంది. ఇలాంటివన్నీ చాలా ఈజీ. అంటే కొంతమంది అప్పుడప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు స్వీట్లు ఎక్కువ రావంటూ ఉంటారు. స్వీట్లు అసలు చాలా ఈజీ తెలుసా అండి. ఇది మామూలు వంటల కన్నా నా ఉద్దేశంలో స్వీట్లే చాలా ఈజీ ఏమో అంట. అన్ని రకాలు కాదు, మళ్ళీ ఇది మైసూర్ పాకులు ఇలాంటివి కాదు, ఇలాంటి చిన్న చిన్నవి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చూసారా ఇలా చక్కగా బెల్లం కరిగింది. ఇందులో మనము యాలక్కుల పొడి కూడా వేసేసుకుందాము. ఇది ఒకసారి కలిపేసుకుందాం. అలాగే మనకు సాధారణంగా ఈ చిన్న పేగు పెద్ద పేగు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పుండ్లు రావడము, దాంట్లో ఇన్ఫెక్షన్స్ రావడము, అలాంటి వాటికి మనకి తాటి బెల్లం ఏంటి అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ చెడు మలినాలను తొలగించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అది మనకు పర్ఫెక్ట్గా ఉంది అంటే మన ఆరోగ్యం ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా బోల్డ్ అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చక్కగా ఈ లడ్డూను తయారు చేసుకోండి, మీ ఇంటిల పాదికి పెట్టండి, అందరినీ ఆరోగ్యంగా చూసుకోండి. బెల్లం కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కావాలంటే 1 స్పూన్ నెయ్యి, ఇలా బెల్లం కరిగింది కాబట్టి ఇందులో కూడా వేసుకోవచ్చు. కాస్త ఇంకొంచెం రుచికరంగా ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట. ఇట్లా అంటే ప్రాసెస్లో పెద్ద ముఖ్యమైనది ఏం కాదు, కానీ ఇలా బెల్లం పాకంలో నెయ్యి వేసుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే అనుకుంటున్నాను నేను. ఇలా కరిగిన బెల్లంలో ఈ పొడి వేసేసుకుందాం. మనము ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి గోధుమ అటుకులు అలాగే జీడిపప్పు పొడి చూద్దాం. ఒకసారి కలుపుకొని చూసుకుంటే మనకి క్వాంటిటీ సరిపోయిందా. ఇది దగ్గర పడుతుందండి. ఇది మనకి ఏమైనా కొంచెం లూజ్గా అనిపించినా కూడా 1-2 నిమిషాలు దాన్ని వదిలేయండి, చాలా దగ్గర పడిపోతుంది. ఎందుకంటే బెల్లం పాకం కదా, చాలా ఫాస్ట్గా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని మనం ఏంటంటే చక్కగా చేతికి నీళ్లు అంటించుకుంటూ కాస్త నెయ్యిని అలా తీసుకొని చక్కగా లడ్డూలాగా చేసుకోవడమే. కాకపోతే ఇది కాస్త చల్లారాలనుకోండి. ఇది ఒకసారి కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ముందుగా ఇది మనకు కొంచెం వేడిగా ఉన్నప్పుడు, ఇదనే కాదు ఏ లడ్డు అయినా కూడా మనకు మరీ చల్లగా అయిపోతే ఉండలు కట్టడం రాదు. అందుకు కాస్త వేడిగా ఉన్నప్పుడే దీన్ని లడ్డూలు కట్టాలి. కాకపోతే ఇది కొంచెం చల్లారాలండి. ప్రస్తుతానికి మాత్రం మనం ఖచ్చితంగా లడ్డూలు కట్టలేము. ఇది కాస్త వేడిగా ఉంది, ఒక 2 మినిట్స్ దాన్ని వదిలేస్తే కనుక కొంచెం చల్లారుతుంది. ఆ తర్వాత మన లడ్డూలు చక్కగా చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా లడ్డూలు చుట్టేసుకోవాలి. ఒకసారి మనము బాగా కలిపేసుకొని, మీరు కావాలంటే మీకు ఏమైనా అటుకులు కట్టడానికి కాస్త రావట్లేదు అంటే ఇనీషియల్ స్టేజెస్లో కొంతమందికి లడ్డూలు కట్టడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాంటప్పుడు నెయ్యి సహాయం తీసుకోండి, కాస్త నీళ్ల సహాయం తీసుకోండి. అంతకన్నా కూడా మీకు ఇంకా ఇబ్బందికరంగా ఉంది అంటే కాస్త పాలు వేసుకోండి. మనం రవ్వ లడ్డూలు తయారు చేసుకుంటాం కదా, ఆ విధంగా అన్నమాట. ఇలా చక్కగా
మనకు కావాల్సిన సైజులో చిన్న లడ్డూలా లేకపోతే పెద్ద లడ్డూలా చూసుకొని చక్కగా ఇలా చక్కగా లడ్డూలు చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఈ విధంగా అన్ని లడ్డూలు తయారు చేసేసుకోవాలి. ఇది మంచి శక్తిని, అధిక శక్తిని ఇచ్చేటువంటి ఒక చక్కటి లడ్డు అండి. తప్పకుండా ఇది మీరు కూడా ప్రయత్నించండి. చాలా చాలా బాగుంటుంది. సరేనా? మీ పిల్లలకు పెట్టండి, నలుగురికి పరిచయం చేయండి వంటల్ని. మనుషుల్ని మాత్రమే పరిచయాలు కాదు, ఇలా వంటలు కూడా పరిచయం చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో. ఇలా చక్కగా రుచికరమైన మా అద్భుతమైన ప్లేట్లో అటుకుల తాటి బెల్లం లడ్డు సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అటుకుల తాటి బెల్లం లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, గోధుమ అటుకులు 1 కప్పు, తాటి బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అటుకుల తాటి బెల్లం లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి వేడైన తర్వాత జీడిపప్పును వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో గోధుమ అటుకులు వేసి వేయించుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చి పొడిగా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి బాండీలో తాటి బెల్లం పొడి వేసి కొంచెం నీళ్లు పోసుకొని పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాస్త యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసి కలుపుకొని ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని ఇందులో వేసి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కాసేపు చల్లార్చిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అటుకుల తాటి బెల్లం లడ్డు రెడీ.